వెల్కమ్ టు ఆశా వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో పన్నీర్ టిక్కా ఎలా చేసుకుంటానో చెప్తానండి. చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ బౌల్ తీసుకుని ఆ బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకున్న తర్వాత అక్కడ నేను హాఫ్ స్పూన్ చూపిస్తున్నాను, మళ్ళీ హాఫ్ స్పూన్ వేసుకున్నాను. టోటల్గా 2 టేబుల్ స్పూన్స్ అండి. కారము హాఫ్ కంటే తక్కువ, అంటే మేము కొంచెం కారం తక్కువ తింటారు కాబట్టి అది పిల్లల కోసం చేస్తున్నానండి. కారం తక్కువ తింటారు కాబట్టి కొంచెం వేసుకున్నాను. చిటికెడు పసుపు ఎక్కువ అవసరం అయితే పడదండి. గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. జీలకర్ర కొంచెం సరిపోతుంది. కొంచెం జీలకర్ర, కసూరి మేతిని తీసుకొని కొంచెం నలిపి వేసుకోండి. అది 1 టేబుల్ స్పూన్ అండి. తగినంత ఉప్పు, అంటే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఉప్పు వేసుకోండి. తర్వాత పెరుగు వేసుకుని ఇక్కడే మనము 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేను పన్నీరు వెజ్జీస్ అన్నీ వేసుకున్న తర్వాత వేసుకుంటున్నానండి. ఇవి ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా కలుపుకోవాలి. పెరుగు వేసుకున్నాం కాబట్టి కొంచెం గడ్డలు వచ్చే ఛాన్స్ ఉంది. ఆ గడ్డలన్నీ నీట్గా లేకుండా నీట్గా పేస్ట్ లాగా చేసుకోండి. అది కొంచెం పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంటుంది ఖచ్చితంగా. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని వేడి చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ ఆయిల్ వేడవుతూ ఉంది, కనిపిస్తుంది కదా. ఈ ఆయిల్ వేడైన ఈ ఆయిల్ని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదండి ఇంగ్రీడియంట్స్ అన్నిటిలోకి వేడి నూనె ఎత్తి వేసేయాలండి. ఇది వేసిన తర్వాత నీట్గా చక్కగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ ఆ పేస్ట్లో అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ బాగా కలిసిపోయింది ఆయిల్ కూడా. ఇప్పుడు నేను వెజ్జెస్ అన్నీ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకుంది పన్నీరు, క్యాప్సికమ్, ఆనియన్ అండి. అవి చిన్న రబ్బలుగా కట్ చేసుకోండి సైజ్గా. 3 ఈక్వల్ సైజు ఉండేటట్టు కట్ చేసుకుంటే ఫ్రై చేసుకునేటప్పుడు బాగుంటుందండి. ఇప్పుడు ఈ మసాలాలు పన్నీర్కి, ఆనియన్కి, క్యాప్సికమ్కి అన్నిటికీ తగిలేలాగా కలుపుకోవాలండి. కావాలంటే ఇక్కడ మీరు చేత్తో కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ నేను స్పూన్తోనే కలిపేసుకుంటున్నాను. చేత్తో కలుపుకుంటే కనుక ఇంకా బాగుంటుంది. మసాలాలన్నీ చక్కగా దానికి పట్టేదానికి బాగుంటుందండి. చూసారు కదండి ఆనియన్స్ ఎలా కట్టుకోవాలో, రబ్బలుగా ఉంది. ఏం లేదండి, ఉల్లిపాయని 4 భాగాలు చేసి దాన్ని ఒక్కొక్క పార్ట్ని మళ్ళీ 2 హాఫ్ కట్ చేయండి. ఫస్ట్ 4 లైన్స్ మాత్రం తీసుకొని లోపల తీసుకోకుండా ఉంటే ఆనియన్స్ అనేది ఆ రబ్బలుగా వచ్చేస్తుంది. క్యాప్సికమ్ మనకు తగిన షేప్లో కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకునేటప్పుడు మనకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. దాంతోపాటు పన్నీర్ నేను ఇక్కడ కొంచెం థిక్గా తీసుకున్నాను. మీకు కుదిరితే కొంచెం సన్నగా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ బాగా మసాలాలు అయితే పట్టిపోయింది. ఈ టైంలో వేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి ఈ టైంలో వేసుకుంటున్నాను. మీకు ఎలా కంఫర్టబుల్ అయితే అలా వేసుకోండి. ముందు వేసుకున్నా ఇక్కడ వేసుకున్నా ఇబ్బంది ఏం లేదు. నాకైతే ఇబ్బంది కాలేదు. సో బాగా వీటిలన్నింటినీ బాగా కలిపేసి నేనైతే ఒక 2 అవర్స్ని పక్కన పెట్టేశానండి. బాగా మసాలాలన్నీ పడతాయని నేనైతే 2 అవర్స్ పక్కన పెట్టేశాను. ఇక్కడ 2 అవర్స్ అయితే ఫుల్గా మ్యాగినేట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. దానికోసం మనం ఇప్పుడు
పొడుగ్గా ఉన్న స్టిక్స్ తీసుకొని దాన్ని బాగా చెమ్మ చేసుకోవాలండి. ఆ స్టిక్స్ కొంచెం చెమ్మ అయితే ఫ్రై అయ్యేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఆ స్టిక్స్ని నేను చెమ్మ చేసి పెట్టేసుకున్నాను. ఆ చెమ్మ చేసి పెట్టుకున్న స్టిక్స్కి ఇప్పుడు ఉల్లిపాయ, క్యాప్సికము, పన్నీరు, ఉల్లిపాయ, క్యాప్సికమ్, పన్నీరు ఇలా అయితే పెట్టుకున్నాను. మీకు ఎలా కంఫర్ట్ అనిపిస్తే అలాగా నీట్గా గుచ్చుకోండి అన్నిటినీ. ఆనియన్, క్యాప్సికమ్ అండ్ పన్నీర్ ఇలా పంచుగా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఆనియన్కి, క్యాప్సికమ్కి కొంచెం గ్యాప్, క్యాప్సికమ్కి, పన్నీర్కి గ్యాప్ అలా పెట్టుకుంటూ గుచ్చుకోండి. అలా గుచ్చి పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా గుచ్చి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం దోశ, చపాతీ అలాంటివి చేసుకునే ప్యాన్ మీదే వేస్ట్ చేసుకోవచ్చండి. ఆ ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నేనైతే ఇక్కడ ఫ్రై చేసుకోవడానికి గీ యూస్ చేస్తున్నాను. మీరు మీ కంఫర్టబుల్ లాగా ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదా గీ యూస్ చేస్తే అరోమా బాగుంటుంది. ఇది పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి గీ అనేది యూస్ చేశానండి. గీ వేసుకొని గీ మొత్తం ప్యాన్కి అంతా ఉండేలా చూసుకోవాలండి. చూసుకొని ఇప్పుడు మనం గుచ్చిపెట్టుకున్నాం కదండి స్టిక్స్, ఆ స్టిక్స్ని తీసుకొచ్చేసి చూడండి, ఇక్కడ బాగా ఫ్రై ఎక్కువ వేడైన తర్వాత ఇప్పుడు సిమ్ చేసేయండి స్టవ్ని. అప్పుడు మనం గుచ్చిపెట్టుకున్న స్టిక్స్ తీసుకొచ్చేసి ప్యాన్ మీద పెట్టేసుకోవడమే. సో నేను వన్ టైంలో 3 స్టిక్స్ అయితే ఫ్రై చేసుకోగలిగాను. దాని మీద ఆయిల్ వేసుకుంటూ అన్ని 4 సైడ్స్ని తిప్పుకుంటూ ఆ స్టిక్ని పట్టుకొని మనం తిప్పితే తిరుగుతూ ఉంటుందండి. ఈజీగానే ఉంటుంది. సో తిప్పుతూ మొత్తము ఫ్రై చేసుకోవాలి. పన్నీరు, క్యాప్సికమ్, ఆనియన్ మొత్తం నీట్గా కుక్ అయిపోతాయండి. సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి. అయితే హై ఫ్లేమ్లో పెడితే మాత్రం అవి ఖచ్చితంగా కుక్ అవ్వండి. సో సిమ్లో పెట్టుకొని కొంచెం ఓపికగా కాల్చుకుంటే జస్ట్ ఫ్రై చేసుకున్నా సరిపోతుంది. ఎట్ ఏ టైం ఇలా కాల్చుకోవడం వల్ల ఫ్లేవర్స్ బాగుంటాయండి. చూడండి, ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. చక్కగా కొంచెం ఆనియన్స్ పక్కన కట్ చేసి పెట్టేసుకున్నాను. దాన్ని పన్నీర్ తీసుకొని టేస్ట్ చేస్తున్నాను. చాలా 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 బాగుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఫ్యామిలీలో అందరూ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది, సింపుల్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకైతే